ఓకేనా? మంచిదండి. ఈ యొక్క సాయంకాలపు స్త్రీల సహవాస కూడికి కూడి వచ్చిన సహోదరులకు సహోదరి మనందరికీ నా ప్రేమపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి ఒక అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు. ఈ రీతిగా క్రీస్తు యొక్క నామములో మనందరం కూడా కూడుకొని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి అనేక నెలల నుంచి కూడా మనం తర్కిస్తూ వస్తున్నాం. ఇందులో జ్ఞానం కలిగిన స్త్రీల గురించి తెలుసుకున్నాం, మూఢత్వాన్ని వెల్లడి చేసినటువంటి స్త్రీల గురించి తెలుసుకున్నాం, తన కుటుంబాన్ని కట్టుకున్న స్త్రీలను మనం తెలుసుకున్నాం, తన కుటుంబాన్ని తనే పెరిగి వేసుకున్నటువంటి స్త్రీలను కూడా మనం తెలుసుకుంటూ వచ్చాం. అందులో భాగంగానే గత వారం సహోదరులు మనకి వివరించుకున్నారు. వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ, అలాగనే రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ మన సహోదరులు మరి సువార్తలు శ్యామన్న గారు మనకి వివరించుకున్నారు. మరి ఆ వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ దగ్గర నుంచి మనం నేర్చుకున్న నీతి ఏంటి? గత వారంలో మనం నేర్చుకున్న నీతి ఆమె దగ్గర నుంచి అయితే ఆమె ఒక్కసారి పాపం చేసింది. అమ్మా నువ్వు పాపం చేద్దంటే ఆ మరలా పాపం చేసినట్టు బైబిల్లో లేదనమాట. కాబట్టి అట్టి విశ్వాసం, ఒకసారి తెలియక తప్పు చేశాం, మళ్ళీ దాన్ని కొనసాగించేవారులా ఉండకూడదు. ఓకే, దేవుడు నన్ను క్షమించాడు అన్న అభిప్రాయంతో ఆ పాపాన్ని అక్కడితో ముగిచ్చేసి కొత్త జీవితానికి మనం నాంది పలకాలన్నమాట. ఆవు నుంచి మనం నేర్చుకోగలిగాం. అలానే రక్తస్రావం కలిగిన స్త్రీ దగ్గర నుంచి నేర్చుకున్నాం క్రీస్తు ద్వారా స్వస్థత, క్రీస్తు యందే నాకు నిత్య జీవం, క్రీస్తు యందే నాకు పరలోకం. అట్టి విశ్వాసం ఆ స్త్రీకి కనపరిచింది. అట్టి విశ్వాసం మనలో కూడా ఉండాలన్నమాట. ప్రతి విషయంలో కూడా మంచి విషయమైనా చెడు విషయమైనా బాధ కలిగించే విషయమైనా సంతోషకరమైనా కానీ క్రీస్తునందే మన విశ్వాసం ఉండాలన్నమాట ఇప్పుడు. కాబట్టి సహోదరుల ఇద్దరు యొక్క స్త్రీల గురించి వివరించున్నారు. మనం సమయాన్ని బట్టి వీలైతే ఒకళ్ళు లేకపోతే ఇద్దరిని సమయాన్ని బట్టి మనం ఆలోచిద్దాం. ఒకళ్ళు భేద విధవరాలు, ఒక స్త్రీ ఏమో భేద విధవరాలు. మనకు కనుక అవకాశం ఉంటే బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, వీళ్ళ గురించి రఫ్గా మాట్లాడుకుందాం. ఈ ఇద్దరు స్త్రీల గురించి సమయం ఉంటేనే ఇద్దరు గురించి మాట్లాడుకుందాం, లేకపోతే భేద విధవరాల గురించి మాట్లాడుకొని మనం ముగించేసుకుందాం. భేద విధవరాల గురించి బైబిల్లో మనకి 2 సువార్తల్లో చెప్పబడింది. ఎప్పుడైనా ఆలోచించండి, ఒక సందర్భం కనుక సువార్తల్లో 1-2 సార్లు కనుక ప్రస్తావించబడితే అది చాలా ప్రాముఖ్యమైంది. అందులో ఆ వచనాల నుంచి దేవుడు మనకేదో నేర్పబోతున్నాడు. కాబట్టి 2 సువార్తల్లో కూడా మనకి ఇది కనిపించింది. ఆ సువార్తలు రాసుకోండి. మార్కు సువార్త 12వ అధ్యాయం, అవి ఏంటండి అనేది. మార్కు సువార్త 12వ అధ్యాయం 41 నుంచి 44 వచనాలు తర్వాత చదువుదురు. ముందు రాసుకోండి. ఈమె సందర్భం మనకి ఎక్కడెక్కడ కనిపించింది అంటే భేద విధవరాల యొక్క సందర్భం మార్కు సువార్త 12వ అధ్యాయం 41 నుంచి 44 వచనాల్లో ఉంటుంది. రెండవదిగా లూకాసు వార్త 21వ అధ్యాయం, లూకాసు వార్త 21వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. ఈ 2 సందర్భాల్లో మనకి ఈ స్త్రీ యొక్క సందర్భం మనకు కనిపించింది. ఉండే 4 వచనాలైనా కానీ ఈమె నేర్పించిన స్థితి చాలా గొప్ప స్థితి. ముగింపులో మనం ఒకటి అనుకోవచ్చు, మనం చాలామంది మనం భక్తులతో పోల్చుకుంటూ ఉంటాం. నేను పౌలు గారు లాంటి వాడిని, నేను సంఘానికి మాదిరి, నన్ను చూసి మీరు నేర్చుకోండి. వాస్తవం చెప్పాలంటే ఏమంతో కూడా మనం పోల్చుకోవడానికి అర్హులం కాదు. ఈ భేద విధవరాలతో కూడా పోల్చుకోవడానికి మనం అర్హులం కాదు. వాస్తవం చెప్పాలంటే గత వారం వివరించాడు సహోదరులు, వ్యభిచారం ముందు పట్టబడ్డ స్త్రీ, ఆమెతో కూడా మనం పోల్చుకోలేం. అమ్మ నువ్వు పాపం చేస్తే నీకు మళ్ళీ పాపం చేయాల. మనం ఏం పెద్ద భక్తులతోనే పోల్చుకుంటాం, పౌలు గారితో పోల్చుకుంటాం, పేదరు గారితో పోల్చుకుంటాం. కాబట్టి ఈ 4 వచనాలు విన్న తర్వాత మనం ఏమితో కూడా అరే మన సమతూకే వాళ్ళని కాదే, ఇంకా మనం నేర్చుకునే వాళ్ళే అనే సందర్భం మనకు కనిపించింది. ఇప్పుడు చదువుదాం. మార్కు సువార్త తీయండి. మార్కు సువార్త 12వ అధ్యాయం 41 నుంచి మనం చదువుకుందాం. ఆయన కానుక పెట్ట ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండును. మొదటి పాయింట్గా సబ్జెక్టింగ్ పెట్టుకునేది, కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండును. యేసుక్రీస్తు వారు అన్ని పరిశీలిస్తూ ఉంటాడు. శాస్త్రులు పరిశీలన ఏం చేస్తున్నారు, అందుకే కదా ఆయన పరిశీలించి చెప్పబట్టే కదా. వీరన్నిట్లో వీళ్ళు బోధిస్తారు చేస్తారులే కానీ బోధించిన దాంట్లో నిలబడలేరు, బోధించిన దాంట్లో జీవించలేరు. వీళ్ళు 10వ భాగం కరెక్ట్గానే ఇస్తారు, సంపాదించిన దాంట్లో కరెక్ట్గానే ఇస్తారు, కానీ ప్రవర్తన బాగుండదు, చెప్పినట్టుగా జీవించడం చెప్తూ ఉంటారు. ఇదేంటంటే ఎన్ని పరిశీలించబడ్డా అనమాట. అలానే యేసుక్రీస్తు వారు కూడా ఇక్కడ పరిశీలిస్తున్నాడు, ఇచ్చే విషయంలో పరిశీలిస్తున్నాడు. ఎవరు ఎలా ఇస్తున్నారు, ఎట్టి మనస్తత్వంతో ఇస్తున్నారు, ఎట్టి మనసుతో ఇస్తున్నారు అని యేసుక్రీస్తు వారు కానుకలు పెట్టి దగ్గరే కూర్చొని పరిశీలిస్తూ ఉన్నాడు.
ఈ కానుక పెట్టె ఎక్కడ ఉండిద్ది అంటే మనం మ్యాప్లో కనుక చూస్తే మొదట ఆవరణం ఉండిద్ది, తర్వాత పరిశుద్ధ స్థలం ఉండిద్ది, తర్వాత అతి పరిశుద్ధ స్థలం ఉండిద్ది. ఈ కానుక పెట్టిని ఆవరణలోనే పెడతారు. యెరూషలేము దేవాలయంలో కనుక మనకు మ్యాప్ చూస్తే ఆ కానుక పెట్టె అనేది ఆవరణలో ఉండిద్ది అనమాట. తీసుకొచ్చి అందరు అక్కడ వేసి వెళ్తూ ఉంటారు, వేసి లోనకి వెళ్తూ ఉంటారు. ఇప్పుడున్న సంఘాలు ఏంటంటే లోన ఉంటుంది, అప్పుడేం బయట ఉండిద్ది కానుక పెట్టె. ఆ రకంగా యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఆవరణంలో ఆ కానుకలు పెట్టి దగ్గర కూర్చొని ఉన్నాడు. కూర్చొని వీళ్ళు వేసేటువంటి స్థితిని, ఏ స్థితిలో వీళ్ళు వేస్తున్నారు అనేది గమనిస్తూ కూర్చున్నారు. మొదటి పాయింట్గా కానుక పెట్టెలో డబ్బులు వేయట చూచుచుండెను. యేసుక్రీస్తు వారు చూస్తూ ఉన్నారు అనమాట. చదవండి. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయిచుండేది. రెండో పాయింట్గా ధనవంతులైన వారు అనేకులు అంట ఆ సొమ్మేస్తంటే ఆ సొమ్మేయడానికి అక్కడ లైన్లో కూర్చున్నారు. ఏందో మరి ఇక్కడ కూడా పార్షియాలిటీ ఉందేమో, అంటే ఇది పేదలు అనేవాళ్ళు వెనక వచ్చేయాలి, ముందు వరుసలో ఈ శాస్త్రుల పరిచయాలు ఉన్నతాధికారులు. మనకి హైదరాబాదులోనే ఒక పెద్ద సంఘం ఒకటి ఉంది, ఒక పెద్ద సంఘం, అది కూడా ఇదే గుర్తు చేసిద్ది. మన పేరు ఎందుకులే కానీ ఇదే గుర్తు చేసిద్ది. ఒక్కొక్క వరుసలో ఉంటుంది. మన సినిమా హాల్ కనుక వెళ్తే బాల్కనీ, తర్వాత కుర్చీ అని, బెంచి అని, నేలని, ఇలా పోడియంలు ఉంటాయి ఒక్కోటి. అక్కడ కూడా అది కనబడిద్ది. విఐపి కేటగిరీ ఒకటి, తర్వాత రెండో స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఒకటి, దీనులకి దరిద్రులకి ఒకటి, అలా ఉండిద్ది అనమాట. అలానే ఇక్కడ కూడా కనపడుతుంది. మొదటి వరుసలో కానుకలు వేసే వాళ్ళు మొదటి వరుసలో ఎవరున్నారంటే కొద్దిగా అధికారం కలిగిన వాళ్ళు, శాస్త్రుల పరిచయం లాంటి వాళ్ళు, అధికారం కలిగిన వాళ్ళు ముందు వరుసలో ఉండి వారికి ఉన్న కలిగింది వేస్తా ఉన్నారు అనమాట. తర్వాత వచ్చినాం ఒక బేద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా, మూడో పాయింట్ గా ఒక బేద విధవరాలు వచ్చి 2 కాసులు వేసిందంట. ఒక బేద విధవరాలు వచ్చి 2 కాసులు వేసింది. ఆ 2 కాసులు వేయటం యేసుక్రీస్తు వారు చూశారు. ఇంకా పరిస్థితులు మొత్తం గమనిస్తా ఉన్నారు, చూశారనమాట. ఇది మూడో పాయింట్. తర్వాత కంటిన్యూ చేయండి. ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బేద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ముందు వరుసలో పోయిన ధనవంతులేమో వాళ్ళేమో ఎక్కువగా మూటలు వేస్తా ఉన్నారు. ధనవంతులు పరిశీలిస్తా ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు వారు. రెండో వరుసలో ఈ బేద విధవరాలు వచ్చి అంట 2 కాసులు వేసిందంట. 2 కాసులే. ఆ 2 కాసుల్ని వేసిన తర్వాత యేసు ప్రభు అన్ని చూసి తన శిష్యుని పిలిచాడు. తను వెంబడిస్తున్నటువంటి తన శిష్యుని పిలిచి మాట్లాడుతున్న సందర్భం ఏమని మాట్లాడాడు చూడండి. తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బేద విధవరాలు ఎక్కువ వేసినని, ఈ బేద విధవరాలు ఎక్కువ వేసిందంట. ఎలా ఎక్కువ వేసింది అనేది కింద వచ్చిన తేల్చేసింది చూడండి. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పాను. ఒక వ్యక్తి ఒక నెలకి 1 లక్ష రూపాయలు సంపాదించాడు అనుకో. ఆ లక్షలో ధనవంతుడు ఏం చేస్తున్నాడంటే ఒక 10,000 తీసుకొచ్చి కానుక పెట్టేస్తున్నాడు, ఒక 90,000 తన దగ్గర ఇంటి పెట్టుకుంటాడు. అంటే తన జీవితంలో తన వర్ధిల్లను కొలది సమృద్ధిగా వేస్తున్నాడు తీసుకొచ్చి. కానీ ఏమేం చేస్తుంది కింద తన జీవనం అంతా, తను సంపాదించింది మొత్తం తన దగ్గర ఇంటికాడ రేపు జీవనానికి ఉందో లేదో కూడా తెలియదు. అది ఉందో లేదో కూడా తెలియకుండా తీసుకొచ్చి మొత్తం వేస్తుందంట. 2 కాసులు వేస్తుందంట. దానిని బట్టి ఉన్న దానిలో సమృద్ధిగా నువ్వు ఇచ్చావు, నీకంటే కూడా రేపటికి ఏమైద్దో, రేపటికి నా పరిస్థితి ఏంటో, రేపు నేను ఎలా భుజించాలి, నా జీవితాన్ని ఎలా కొనసాగించాలి అని ఆలోచించకుండా తన జీవనాన్ని తీసుకొచ్చి మొత్తాన్ని వేసింది చూసావా. అట్టి మనసును దేవుడు చూశాడు కాబట్టి వారికంటే ఏం ఎక్కువ వేసింది అని శిష్యులతో చెప్పాడంట. ఇంకొకసారి చదువుదాం, నాకు వచ్చింది ఒక్కసారి చదువుదాం. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి, ఆ సమృద్ధి నుంచి వేశారు కానీ కొంత ఉంచుకున్నారు, వేయాల్సినంత వేశారు. అంటే అప్పుడు రూల్ ఏంటి, 10వ భాగం ఇవ్వాలి. వారు 10వ భాగం వేశారు, మిగిలిన సొమ్ము వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు. వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పాను. తన జీవనాన్ని ఆలోచించుకోకుండా తన జీవనం అంతా వేసింది కాబట్టి వారితో కూడా ఏమైనా హెచ్చించాడు అనమాట దేవుడు. అయితే ఏమి నుంచి ఒక 2 లక్షలు మనం నేర్చుకుందాం. ఈ చదివినటువంటి
4 వచనాలను బట్టి ఈ 4 వచనాలను బట్టి రెండు లక్షణాలు. ఆ లక్షణాలు ఏంటనేది చెప్తాను. ఆమె దగ్గర ఉన్నటువంటి 2 కాసుల్ని వేసింది అంటే దేవుణ్ణి అతిగా ప్రేమించింది అని అర్థం. అవునా కదా? ఈమె తన జీవనోపాధిని ఆలోచించుకోకుండా రేపు నా పరిస్థితి ఏంటని ఆలోచించకుండా తీసుకొచ్చి చేసింది అంటే దేవుని ప్రేమించింది. దేవుణ్ణి ప్రేమించింది కాబట్టే వెనక తన జీవితం ఆలోచించు దేవుడు నన్ను చూసుకుంటాలే అనే అభిప్రాయంతో తనకున్నది మొత్తం చేసిందనమాట. అంటే ఇచ్చుట ద్వారా కూడా దేవుడి మీద ప్రేమను మనం వెల్లడిపరచవచ్చు. ఇచ్చుట ద్వారా అదే కదా ప్రారంభం ఆదికాండం 4వ అధ్యాయంలో ఏం జరిగింది? హెబ్రీలు రాసిన పత్రిక చాలా బాగా రాస్తారు చూడండి దాన్ని. హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కయ్యూను గారు ఎలా ఇచ్చాడో భలే చెప్తారు. హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ అధ్యాయం చూడండి. 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. ఇచ్చుట్లో నీతిమంతుడు సాక్ష్యం పొందాడంట. ఎటువంటి అర్పణలు ఇచ్చాడు? శ్రేష్టమైన అర్పణలు ఇచ్చాడు. ఇచ్చుటలో దేవుని యొక్క ఆశీర్వాదం దాగి ఉంది. ఇచ్చుటలో అనేకమైనటువంటి ప్రతిఫలం దాగుంది. ఇచ్చుటలో ధన్యత దాగి ఉంది అన్నమాట. అట్టి ధన్యతను చూపించింది, కనపరిచింది. ఆనాడు ఇవ్వాలి అనేది రూల్ కూడా కాదు. వాస్తవం చెప్పాలంటే వారికి నిబంధన చేయబడింది, ఆజ్ఞలు ఇవ్వబడింది. అప్పట్లో మీరు నాకు బలి ఇవ్వాలి, మీరు నాకు అది ఇవ్వాలి, ఆజ్ఞగా చేయబడింది. అది ఆజ్ఞలుగా లేనప్పుడు కూడా హేబేలు గారంట శ్రేష్టమైన అర్పణలు దేవుని దగ్గర తెచ్చాడంట. దేవుడు ఆ శ్రేష్టమైన అర్పణ తీసుకొచ్చే మనసును చూశారా? ఆ మనసుని భేద విధానాలు చూశాడు ఆయన. ఆ శ్రేష్టమైన తెచ్చే విషయంలో, ఆయన దగ్గర ఉన్నటువంటి గొప్ప తెచ్చే విషయంలో. కాబట్టి ఇచ్చే విషయంలో మనం దేవుణ్ణి ప్రేమించగలుగుతాం, ఇచ్చుటి విషయంలో మనం దేవుణ్ణి ప్రేమించగలుగుతాం అన్నమాట. అలానే ఈ యొక్క నిబంధన లేనప్పుడు కూడా అబ్రహాం గారు కూడా ఎవరికి ఇచ్చారు? 10వ భాగం మెల్కీసెదెకుకి ఇచ్చారు. చూడండి ఆ వచనం కూడా చూద్దాం ఒకసారి. ఆదికాండం 14వ అధ్యాయం. అంటే ఆ ఇచ్చుటి విషయంలో ఏమి దాగుందనేది ఆదికాండం 14వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఆదికాండం అందరు తీయండి, అందరు తీశారు. ఆదికాండం 14వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడనైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పెను. అప్పుడు అతడు అన్నింటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చును. అప్పుడు ఉన్నటువంటి యాజకుడు దేవుని పని వాళ్ళు ఎవరంటే మెల్కీసెదెకు. అతనికి 10వ వంతు ఇచ్చాడంట. అంటే ఇచ్చుటలో ఆశీర్వాదం దాగుంది. దేవునికి శ్రేష్టమైన ఇచ్చే విషయంలో ఆశీర్వాదం ఉంది. అలానే ఇంకో సందర్భం కూడా చూడండి. ఇచ్చే విషయంలో ఏమి దాగుందనేది రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం. 11వ అధ్యాయం 35వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం. అందరూ తీశారుగా? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? అంటే ఇచ్చుటలో ప్రతిఫలం దాగుంది. ఇచ్చే విషయంలో అబ్రహాము మన కయ్యూను గారి దగ్గర, హేబేలు గారి దగ్గర శ్రేష్టమైన అర్పణలు ఇచ్చడం చూసాం. అబ్రహాము గారి దగ్గర ఇచ్చుట ద్వారా ఆశీర్వాదం చూసాం. ఇక్కడేం చెబుతున్నారంటే మీకు ప్రతిఫలం ఉంది, ఇచ్చే విషయంలో ప్రతిఫలం ఉంది. ఏంటి ఆ ప్రతిఫలం? ఇచ్చే విషయంలో ఏంటి ఉన్నటువంటి ప్రతిఫలం ఏంటి? కొత్త నిబంధనలో కూడా ఆజ్ఞగా కూడా ఇవ్వబడింది. అంటే ఇచ్చే విషయం ఇదిగో ఇలా ఇవ్వాలి, శ్రేష్టంగా ఇవ్వాలి, దేవునికి ఇచ్చే అర్పణలు శ్రేష్టంగా ఇవ్వాలి, మీ పనిలో ఆయనకు భాగం ఇవ్వాలి అనేది ఆజ్ఞగా కూడా ఇవ్వబడింది అనమాట కొత్త నిబంధనకు వచ్చేసరికి. అలాగే గలతీయులు రాసిన 6:6 కూడా చూడండి. ఒక వచనం చూద్దాం ఈ సందర్భాన్ని. అంటే ఆమె దేవుణ్ణి ప్రేమించింది, ఇచ్చే విషయంలో ప్రేమించింది. అందుకని అచ్చుడు గురించి చెప్తాను మీకు. గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6:6. అవునా? అదే
వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నింటిలో భాగం ఇవ్వలను. ఇక్కడ బోధించేటువంటి బోధకుడు కంట ప్రతి విషయంలో మనం భాగం ఇవ్వగలగాలంట. కొత్త నిబంధించినటువంటి సాక్ష్యం అన్నమాట ఇది. మనం ఒక పండగకి మనం బట్టలు కొనుక్కున్నాము, మన స్వార్థ కూడా మనకు గుర్తు రావాలి అందులో. అలానే ప్రతి విషయంలో అన్నమాట. అయితే ఇచ్చుటి విషయం గురించి చెప్పింది బైబిల్ ఇది అని. ఇచ్చుటి శ్రేష్టమైనవి ఇవ్వాలి, దేవునికి ఇచ్చే విషయంలో శ్రేష్టమైనవి ఇవ్వాలి. ఆ ఇచ్చుటలో ఆశీర్వాదం దాగి ఉంది, ఆ ఇచ్చుటలో ప్రతిఫలం దాగి ఉంది. ఆ ఇచ్చుట అనేది ఆరాధనలో ఒక ఆజ్ఞగా ఇవ్వబడింది అనమాట, ఇచ్చే విషయం కూడా. అందుకే కదా దేవుని భాగం ఇవ్వకపోతే వాళ్ళు ఏమన్నారు? దొంగలు అన్నారు. అంటే అది ఆజ్ఞగా ఇవ్వబడింది, దేవుని సొమ్ము ఆజ్ఞగా ఇవ్వబడింది అనమాట. కాబట్టి ఆ విధంగా ఆ ప్రార్థన నిబంధన నుంచి చెప్పుకుంటూ వచ్చినటువంటి ఆ స్థితిని ఈయన చూపించినట్టు కనిపించట్లా మనకి? కనిపిస్తుందా లేదు? అందుకే అపోస్తులైన పౌలు గారు కూడా అపోస్తుల కార్యాలు ఒక చిన్న వచనం రాశారు చూడండి. అపోస్తుల కార్యాల్లో కూడా 20వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 25వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 20:25 చూడండి. దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యన సంచరించుచుంటిని. అది కదా పుచ్చుకున్నడు కంటే ఇచ్చుట ధన్యం అని ఉంటుంది చూడండి. పుచ్చుకున్నడు కంటే ఇచ్చుట ధన్యం అని ఉంటుంది అపోస్తుల కార్యాల్లో. అన్న 20:35 చూడండి. మీరును ఎలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షించుకొనవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అంట. ఎందుకంటే ఇచ్చుటలో ఏముందంటే ఆశీర్వాదం ఉంది, ఇచ్చుటలో ప్రతిఫలం ఉంది. పుచ్చుకొనుటలో అది గనక అపార్థంగా గనక మనం వాడితే, దేవుని సొమ్ముని గనక పుచ్చుకునే మనం అసందర్భంగా వాడినా, మన ఇష్టానుసారంగా వాడినా మనం ఏమవుతాం? దానికి శిక్షకు పాత్రలు అవుతాం. నువ్వు పుచ్చుకున్నట్టు నీకు ధన్యం కాదు, కానీ ఇచ్చే విషయంలో నీకు ధన్యత, నీకు ఇచ్చేటువంటి మనస్తత్వం ఉందనుకో. అంటే ఇవ్వటం అంటే దేవుని ప్రేమించడం అని అర్థం. సహోదరులు చాలా మంది కూడా దేవుని పని, ఇప్పుడు వ్యక్తిని చూసి చేయలే కానీ దేవుని పని అంటే లక్షలు డొనేషన్లు ఇచ్చేవాళ్ళు అంతమంది లేరు. అది దేవుని ప్రేమించినట్టు అన్నమాట. అక్కడ ఆ సంఘమా, ఆ డినామినేషన్, ఈ సంఘం చూడరు. దేవుని పని అంటే చాలు. కొంతమంది లక్షలు వాళ్ళ సామర్థ్యం కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు దేవుని ప్రేమిస్తున్నారు. కాబట్టి అందుకే పుచ్చుకున్నడు కంటే ఇచ్చుట ధన్యము. ఇచ్చుటలో ఆశీర్వాదం ఉంది, ఇచ్చుటలో ప్రతిఫలం ఉంది. మనం ఇస్తే కనుక దేవుని ఆజ్ఞను మనం పాటించినట్టు. పుచ్చుకొని కనుక మన ఇష్టానుసారంగా వాటిని వాడినా, మనకు నచ్చినట్టు వాటిని వాడినా మనం తిరుపునకు లోనవుతాం అనమాట. కాబట్టి అందుకే పౌలు గారు భలే కోట్ చేశారు ఈ మాటని, పుచ్చుకున్నట ధన్యము కాదు ఇచ్చుట ధన్యము అని. ఈ లేఖనాలు మొత్తం మనకు భేద విధానాలు కనిపించట్లా. దేవుని ఆమె ప్రేమించింది కాబట్టి ఒకటి వదులుకోవడానికి ఇష్టపడింది. మనం దేవుని ప్రేమిస్తే ఒకటి వదులుకుంటాం. అందుకే కదా విశ్వాసంలోకి వచ్చిన తర్వాత అంట ఒకే గుంటలో ఎప్పుడు 2 నీళ్ళు ఉండవంట. మంచి నీరు, చెడు నీరు ఉండవంట. ఉంటే ఏదో ఒక నీరే ఉంటుంది, మంచి నీరు ఉంటుంది, చెడు నీరే ఉంటుంది. విశ్వాసంలోకి వచ్చిన తర్వాత, దేవునిలోకి వచ్చిన తర్వాత 2 ప్రవర్తన ఉండకూడదంట. మనకి ఒకే ప్రవర్తన ఉండాలి. విశ్వాసగానే ఉండాలి, అవిశ్వాసగానే ఉండాలి. మనం రెండింటిని బ్యాలెన్సింగ్ చేసుకుంటే ఎప్పుడో ఒకప్పుడు దొరికిపోతామంట. ఎందుకంటే ఆ స్థితిలో ఉండాలన్నమాట మన విశ్వాసంలోకి వచ్చిన తర్వాత. కాబట్టి పౌలు గారు ఏం చెప్పారంటే పుచ్చుకొని కూడా ఇచ్చుట ధన్యము. పేదవేదరాలు కూడా ఏం చేసిందంటే ఆమె జీవితంలో మనకి లేఖనాలన్నీ కనిపిస్తాయి. దేవుడు నాకు ఏదో ప్రతిఫలం ఇవ్వబోతాం. అంతే కదా ఒక ధనవంతుడు కూడా యేసుక్రీస్తారు ఆయన వెంబడిస్తున్నప్పుడు, యేసుక్రీస్తారు వెళ్తా ఉన్నప్పుడు, ఆ ప్రభువా నేను నాకు నిత్య జీవం కావాలి, నేను నిత్య జీవం పొందుకోవాలంటే నేను ఏమి చేయాలని చెప్పి యేసు ప్రభు దగ్గర వచ్చి అడుగుతారు. యేసు ప్రభువులు అన్న మాట ఏంటి? నీకున్నదో మొత్తం అమ్మి నన్ను వెంబడించి అన్నాడు. అన్నప్పుడు అతనికి ఏమనిపించింది? మనసులో అసూయ కొట్టింది, సనుక్కుంటా పోయాడు. ఏంది నాలుగు సంపాదించుకున్న మొత్తం నేను అమ్మి నమ్మడించాలా, పేదలకి ఇచ్చి నేను నమ్మడించాలా, నేను బికారిగా తిరగాల ఆయనకి ఇచ్చి. వీళ్ళు పని పాట లేకుండా ఈ ప్రభువుకి వీళ్ళు తిరుగుతున్నారు, నేను కూడా అట్లా తిరగాలేక. వాళ్ళ కనీసం యేసుక్రీస్తు శిష్యులకి పడుకోవడానికి ఇల్లు కూడా సరిగ్గా లేవు, ఎక్కడ తలదాచుకోవడానికి కూడా గూడు లేదు వాళ్ళకి. యేసుక్రీస్తు మాటలో ఉంటుంది ఆ సందర్భం, నాకు వాక్యం గుర్తులేదులే కానీ, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనిషి కుమారునికి తలదాచుకున్న చోటు లేదు. ఆయన
ఆయనకే లేకపోతే శిష్యులకి ఇస్తారా చోటు? ఆయన నమ్మడించిన వాళ్ళు ఎవరు? ధనవంతులా? యేసుక్రీస్తు నమ్మడించిన వాళ్ళు విద్య లేని పామర్లు, చేతి పని చేసుకునే వాళ్ళు, వాసన చెప్పాలంటే లేబర్స్ అనొచ్చు మన వాళ్ళని. చేపలు పట్టేవాళ్ళు కానీ, చేతి పనులు చేసుకునే వాళ్ళు, వడ్రంగి పని చేసి వీళ్ళంతా ఆయన నమ్మడించిన వాళ్ళు మొత్తం వాళ్ళే. యేసుప్రభు నమ్మడించిన వాళ్ళు మొత్తం కూడా వాళ్ళే. ఆ వెంబడిస్తున్న వాళ్ళ దగ్గరికి ఏం వెళ్ళి, ప్రభువా నాకు నిత్య జీవం కావాలి, నేనేం చేయాలి? ఆజ్ఞలు పాటించు, ఉన్న ధర్మశాస్త్రం ఆజ్ఞలు పాటించు. ప్రభువా నేను చిన్నప్పటి నుంచి వాటిని పాటిస్తున్నా ప్రభువా, అయితే నీకు ఒకటి కుదురుగా ఉంది, నీ ఆస్తి మొత్తాన్ని నమ్మి నన్ను వెంబడించు అన్నాడు. అతని మనసును చూశాడు. అతనేమన్నాడు? సనుక్కుంటా వ్యసనంతో తిరిగి వెళ్ళిపోయాడు. అదే స్థితిలో జక్కయ్య గారు ఉన్నాడు. మళ్ళీ జక్కయ్య గారు తిరుగుతున్నప్పుడు కూడా జనాలు అది అనుకున్నారు, ఏనేంది ఎప్పుడు లేచిన కాడి నుంచి ఆ విద్య లేని పామర్లు అమ్మి తిరుగుతాడు. ఆయన ఎవరు? సొంకరి ట్యాక్స్ కలెక్టర్. ఆయన జక్కయ్య గారు పన్ను వసూలుదారి, పన్ను వసూలు చేసే ట్యాక్స్ కలెక్టర్ అన్నమాట. ఆయన అంటేనే అందరికి నచ్చదు. ఎందుకంటే ఆయన చక్రవడ్డీలు వేసే ఆయన చక్రవడ్డీలు వేసే అందరికి నచ్చదు చాలా వరకు. ఏనేంది వాళ్ళంటి తిరుగుతాడని చెప్పి అన్న సనుక్కుంటా ఉంటారు. ఆడికి వెళ్ళిన తర్వాత యేసుప్రభు ఎప్పుడైతే ఆయనలో దిగాడో, జక్కయ్య దిగరా, నేడు నేను ఇంత బస్ చేయాల్సి ఉంది అనగానే వెళ్ళాడు. ఆతిథ్యం ఇచ్చాడు, పలకరించాడు, మాట్లాడాడు. ప్రభువా నేను ఇప్పుడు వరకు ఎవరి దగ్గర అయితే సొమ్ము తీసుకున్నానో వాటికి 4 రెట్లు తిరిగిస్తానగానే ఇతను అబ్రహాం కుమారుడే అన్నాడు. అంటే దేవుడు ఏం చేస్తాడంటే ఇచ్చే విషయంలో కానీ, మనం విడిచిపెట్టుకునే విషయంలో కానీ మనస్తత్వాన్ని చూస్తాడు అన్నమాట. అట్టి మనస్తత్వం మనకి విధవరాల్లో కనిపించింది. నేను ఇచ్చేస్తా, దేవుడు నాకు ఏదైనా చేయడానికి సామర్థ్యం కలిగిన వాడే. అదే కదా సారేపతి విధవరాల దగ్గర, అదే కదా మనం చూసిన సందర్భం. ఆమె దగ్గర ఏమీ లేదు, తెల్లారితే ఆమె దగ్గర తినడానికి ఏమి ఉండదు. ఆమె ఏలియా గారికి, ఎలీషా గారికి చేసింది. ఏలియా గారి కదా, ఏలియా గారికి ఏం చేసింది? అమ్మ నీ కాడ ఏమైనా ఆహార పదార్థాలు తీసుకొని రమ్మంటే, అయ్యా నా కాడ ఏం లేదయ్యా, ఒక రొట్టె మొక్కే ఉంది అనగానే అసలు అదే తీసుకొని రమ్మంటాడు. సరే విశ్వాసం బట్టి తీసుకొచ్చిన తర్వాత తర్వాత నుంచి ఆ కొదువు లేదు. ఆమె నూనె తరగట్లేదంట, రొట్టెలు తరగడానికి, ఆహారానికి కొదువు లేదనమాట. అటు విశ్వాసం అనమాట, అటు విశ్వాసం కనపరచాలన్నమాట. అంటే ఏమో ఇచ్చే విషయంలో మనకి విశ్వాసం మనం చూడొచ్చు, అనుకోవచ్చు. ఎందుకంటే రేపటి జీవితాన్ని గురించి ఆలోచించుకోవాలి. మనము ఇప్పుడున్న పరిస్థితుల్లో మనమే ఈరోజు జీవిస్తా ఒక 4-5 నెలలకి టార్గెట్ పెట్టుకుంటాం. అంటే ఎటువంటి కరువులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా కానీ ఒక 4 నెలల పాటు నా కుటుంబానికి ఆటంకం రాకూడదు, ఆర్థిక పరిస్థితులను ఇబ్బంది పడకూడదని మనం ఒక 3-4 నెలలు ముందే ప్లానింగ్ చేసుకుంటాం. అంటే ఒక 50,000 ఎక్కడ దాపెట్టుకోవటం, ఒక 30,000 దాపెట్టుకోవటం, మన స్థితిని బట్టి ఎంతో కొంత దాపెట్టుకుంటాం. ఎందుకంటే కరువు సంబంధించి విషయాలు వచ్చినా కానీ కొద్దిగా మన ఇబ్బంది లేకుండా ఉండడానికి ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ రోజే ఒక 4 నెలల ముందుగానే ఆలోచిస్తాం. మనం ఎంతో కొంత మన దగ్గర కుదువు పెట్టుకోవాలి, లేకపోతే మన జీవితం గడవదు అని ముందుగానే పెట్టుకుంటాం. ఆమె ఆ స్థితి అలా కనపరచలేదన్నమాట. ఏదో అలాగని ఆ స్థితి ఉండొద్దని కాదు దాని అర్థం. అంటే ఆమె దగ్గర నుంచి మనం నేర్చుకున్నటువంటి నీతి ఏంటంటే దేవుడు నన్ను చూసుకుంటాడు, దేవుడు నాకు అభయం ఇస్తాడు అని క్షయమైన ఆహారం కొరకు ఆమె ఆశపల్ల. అక్షయమైన ఆహారం కొరకు ఆశపల్ల. క్షయమైన లోకం గురించి చింతించాల, అక్షయమైన లోకం గురించి ఆమె చింతించింది అనమాట. లోకంలో ఉన్నటువంటి ఈ మరణాల గురించి ఆమె చింతించాల. కాబట్టి ఈమె దగ్గర నుంచి మొదటిగా మనం నేర్చుకునే విషయం ఏంటంటే దేవునికి ప్రాధాన్యత ఇచ్చింది, దేవుని ప్రేమించింది అంటే ఒక ఆధారం ఏంటంటే తనకు కలిగింది మొత్తాన్ని ఇచ్చేసింది, తన జీవనాన్ని మొత్తాన్ని ఇచ్చేసింది. ప్రేమిస్తున్నామంటే మనం ఒకటి వదులుకోగలగాలి, అప్పుడే మనం ప్రేమించినట్టు అర్థం. అవునా కదా? ఇప్పుడు నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నా, తను నేను ఒకటి వదులుకోగలగాలి. ప్రేమిస్తున్నప్పుడు నేను ప్రేమిస్తాను, నేను వదులుకోవాలంటే కుదరదు, అది ఏదో ఒకటి వదులుకోవాలన్నమాట. అలానే దేవుని ప్రేమించింది, తనకున్న జీవనాన్ని దేవుని సమర్పించింది అనమాట. తర్వాతగా దేవుని ప్రేమించింది మొదటి లక్షణం. రెండో లక్షణం ఆలోచిద్దాం దగ్గర నుంచి. ఇదే మార్కు సువార్త 12వ అధ్యాయం. మార్కు సువార్త 12వ అధ్యాయం చివరి మాట చదవండాక. వారందరూ సరే 42 నుంచి చదవండాక. ఒక భేద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఎక్కువ వేసినని
మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చెప్పుచున్నానని సాక్ష్యం ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఒక దేవుడే, దేవుని కుమారుడే ఈమె గురించి సాక్ష్యం ఇచ్చాడంట. నేను నిశ్చయంగా చెప్తున్నాను. ఈ సాక్ష్యం అనేది ఇచ్చింది మామూలు వ్యక్తి కాదు, సాక్ష్యం ఇచ్చింది నార్మల్ వ్యక్తి కాదు, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోకన తీర్పు తీర్చే న్యాయాధిపతి సాక్ష్యం ఇచ్చింది. మీకు నిత్యం చెబుతున్నాను, వీరందరికంటే నేను ఎక్కువ ఇచ్చింది. అట్టి సాక్ష్యం మన గ్రంథంలో ఎవరెవరు పొందుకున్న వాళ్ళు ఉన్నారు? మీరు ఆల్రెడీ చాలా చూశారు కదా. సాక్ష్యం, దేవుని యొద్ద నుంచి సాక్ష్యం పొందుకున్న వాళ్ళు ఎవరైనా చెప్పండి, మీకు ఐడియా ఉంటే. అలా స్త్రీల గురించి, పురుషులద్దులే, స్త్రీల గురించి ప్రారంభం మనం చెప్పుకుంటూ వచ్చాం కదా. ప్రారంభం నుంచి షారా నాకు బాగా చెప్పాడు. ఎబ్రిల్ రాసిన పత్రిక ఏంటి? ఎబ్రిల్ రాసిన పత్రిక షారా గారే సాక్ష్యం పొందుకున్నారు. అయితే అందరూ ప్రస్తావన బైబిల్ ఉండదులే కానీ ఊరుకున్నాయి 2-3 చూస్తున్నాం మనం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కనిపించింది మనకి. 11-12 వచ్చినట్టు నాకు. అందుచేత 11 విశ్వాసమును బట్టి శారయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనిన గనుక తాను వయసు గతించినను గర్భము ధరించుటకు శక్తి పొందెను. దేవుని యొద్ద నుంచి శారమ్మ గారు సాక్ష్యం పొందారు. అలానే ఇదే ఎబ్రిల్ రాసిన పత్రికలు ఉంటుంది చూడండి. ఇంకొక ఆమె వేసి, ఒక ఆమె రాహాబు అని వేసి చూడండి. 11:37 చూడండి. దేవుని యొక్క సాక్ష్యం పొందినటువంటి స్త్రీలు చూడండి. విశ్వాసమును బట్టి రాహాబుని వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకునినందున అవిధేయులతో పాటు నశింపక, అవిధేయులతో నశింపలేదంట. దేవుని దగ్గర సాక్ష్యం పొందుకుందా లేదా? అయితే ఇందులో రాయలేదులే కానీ ఇంకెవరెవరు సాక్ష్యం పొందుకున్నారు? తామార్ గారు సాక్ష్యం పొందుకున్నామే, ఎస్తేరు గారు సాక్ష్యం పొందుకున్నామే, రూతు గారు సాక్ష్యం పొందుకున్నామే. జనమే ఇచ్చారంట. 7 కుమారుల కంటే నీకు గొప్పదని నీ కోడలమ్మ అన్నారంట. ఆమెను పట్టుకొని, రూతు గారిని పట్టుకొని. రూతు గారు సాక్ష్యం పొందుకున్నామే, నయోమి గారు సాక్ష్యం పొందుకున్నామే. కోడల్ని కోడలాగా చూసుకోవాలా, కూతురులాగా చూసుకుందంట నయోమి గారు. ఆమె సాక్ష్యం పొందుకున్నామే. ఇంకెవరున్నారు? మనం ఆలోచించిన వాళ్ళు చాలా మంది గురించి ఆలోచించాం కదా. ఇంకెవరున్నారు? ఎలిజబెత్ గారు, అబీగైలు గారు, దెబోరా గారు, ఎస్తేర్ గారు, ఎంతమంది సాక్ష్యం పొందుకున్నారు? దేవుని దగ్గర నుంచి సాక్ష్యం పొందుకున్న వాళ్ళే. ఎందుకంటే దేవుని యొద్ద నుంచి వీరు ఈ రకంగా జీవించారు అనే మాట వచ్చిందంటే వారు విశ్వాస వీరుల లిస్టులో ఉంటారు, వారు అనేకులకు మాదిరిగా ఉంటారు. అట్టి విధానమే భేద విధానాలు పొందుకుంది. యేసు ప్రభువు వారి సాక్షాత్ ఒక దేవుడే, ఒక దేవుని కుమారుడే సాక్ష్యం ఇచ్చాడు ఆమె మీద. కింద కూడా మనం ఆలోచించాలి ఒకటి, ఆమె జీవనాన్ని మొత్తాన్ని ఇచ్చాడు అని దానికి అట్టి తెలుసు. ఇది కూడా పని ఇందా చెప్పడం మర్చిపోయాను కానీ విషయాన్ని. కింద పాయింట్ ఎలా ఉంటుంది అంటే ఆమె జీవనాన్ని మొత్తాన్ని ఇచ్చేసింది అన్నాడు. ఏమి ఇచ్చేస్తే ఆమె ఇంటికాడ ఆమెకి ఏమీ లేదు అని దానికి ఎలా తెలిసింది? యేసుక్రీస్తు ఆయన మనిషి కుమారుడే కదా, ఆయనకి ఎలా తెలిసింది? ఎలా తెలుసు? మనిషి కుమారుడేగా. ఆయన అబ్రహాం ఎలానో ఈయన కూడా అలానే, మోషే ఎలానో ఈయన కూడా అలానే, మామూలు మనిషే కదా, ఆయనకి ఎలా తెలుసు? దైవత్వుల వ్యక్తేనా? దైవత్వుల వ్యక్తి కాబట్టి ఆయన సర్వం ఎరిగినవాడు, సర్వం తెలిసినవాడు. చాలా మంది మనిషి కుమారు కాడ రౌండ్ చూడతారు, ఈయనకి శక్తి సామర్థ్యాలు లేవు, ఓన్లీ మనిషి కుమారుడే, దైవ లక్షణాలు ఈయనకి లేవు, దేవుడి లక్షణాలు ఈయనకి లేవు అని రౌండ్ చూడతారు అక్కడే. అది చాలా బిగ్గర్ మిస్టేక్. అది యేసుక్రీస్తు పరిపూర్ణ దైవత్వం కలిగినటువంటి వ్యక్తి. పరలోకం ఆయన స్థితిని విడిచిపెట్టుకొని పాపుల విషయమై విమోచించడానికి, నరుని విమోచన వచ్చినటువంటి దైవ కుమారుడు. సంకల్పాన్ని బట్టి మన దేవుని కుమారుడు అనాలే కానీ సంకల్పాన్ని తీసేసి లేదు ఆయన దేవుని కుమారుడే, ఆయన దైవత్వం లేడు అనే బోధ మనం చేయకూడదు అనమాట. అట్టి బోధ దెయ్య బోధ అది. కాబట్టి ఆయన సర్వం వెలిగిన వాడు కాబట్టి, ఆయన సర్వంతర్యామి కాబట్టి ఆమె జీవనాన్ని గురించి ఆలోచించాడు. ఆమెకి రేపటి జీవితానికి సంబంధించినటువంటి స్థితిగతులు ఆమె దగ్గర లేవు అని ఆలోచించాడు కాబట్టి ఆయన దైవత్వం కలిగిన వ్యక్తి. ఇవే కదా చాలా వచనాలు సపోర్ట్ చేస్తాయి, 100 వచనాలు ఉన్నాయి సపోర్ట్ చేసి ఆయన దైవత్వం కలిగిన వ్యక్తి అనేది. కాబట్టి యేసు ప్రభువు వారి చేతే, ఒక దేవుని కుమారుని చేతే ఆమె సాక్ష్యం పొందుకుందన్నమాట. అంటే సాక్ష్యం పొందుకునేటువంటి ఆమె జీవితాన్ని మనం పోల్చుకునేటువంటి సామర్థ్యం మనకుందా? మనం పోల్చుకోగలుగుతామని
మన జీవితాలు ఈ భేద విధానాలు కూడా మనం పోల్చుకోలేము. మనం ఏందో పౌలు గారితో పోల్చుకుంటాం. నేను పౌలుని, నన్ను చూసి మీరు నేర్చుకోండి. నేను క్రీస్తుని, నన్ను చూసి మీరు నేర్చుకోండి. నేను పేతుని, నన్ను చూసి మీరు నేర్చుకోండి. నేను మీకు మాదిరి. ఎవరన్నా కలుగుతారు? అది నోటి మాట కదా, ఇంకెవరైనా అంటారు దాన్ని అనుకుంటే. మనం వాస్తవం చెప్పుకోవాలంటే మన జీవితాలు, మన వ్యభిచారం చేత పట్టబడే స్త్రీని చూసారా? ఆమె ఎడంకాలు చెప్పు తీసుకొని మనం కొట్టుకొని మన సిగ్గురాదు. వాస్తవం చెప్పాలంటే ఏది పోల్చుకునే విషయాలు మనం కనుక వాళ్ళతో కూడా పోల్చుకోకూడదు. వ్యభిచారం ముందు పట్టబడ్డ స్త్రీతో కూడా మన జీవితాలు మనం పోల్చుకోకూడదు. అట్టి జీవితం లక్షణాలు కూడా మనకాడ కనబడవు. ఒకసారి తప్పు జరిగిన తర్వాత మరలా నువ్వు చేయొద్దామంటే మరలా పాపం జోలికి పోలా. అట్టి లక్షణాలు మనలో కనపడవు. మరలా చేసిందే చేసి చేస్తూ ఉంటాం. అట్టి లక్షణాలు మనకాడ కనపడవు. మనమా పోల్చుకునేది, వారి జీవితాలతో లెక్కలు కట్టుకునేది. నేను వాళ్ళని నేను లెక్కలు కట్టుకునేది. కాబట్టి విశ్వాసుల జీవితాలతో ప్రారంభ సంఘంలో ఉన్నారే, ప్రారంభ సంఘం కట్టబడేటప్పుడు ఉన్నారు చూసారా, ఆదిమ సంఘం, వారి జీవితాలతో మనం ఎప్పుడు పోల్చుకోకూడదు అనమాట. ప్రయాసపడాలి అంతే. ఎప్పుడు పోల్చుకోవడంతో ప్రయాసపడాలి. అలా జీవించడానికి మనం ప్రయాసపడగలగాలి అనమాట. కాబట్టి భేద విధవరాలు ఏం చేసిందంటే మొదటి ప్రాధాన్యత దేవుని ప్రేమించింది కాబట్టి తనకున్న జీవనాన్ని మొత్తాన్ని దేవునికి ఇవ్వడానికి ఇష్టపడ్డది. ఎందుకంటే ఇచ్చుటలో ఏముందో ఆమె తెలుసు. ఇచ్చుటలో ఆశీర్వాదం ఉంది, ఇచ్చుటలో ప్రతిఫలం ఉంది. అది గ్రహించుకునే ఇవ్వటానికి ఇష్టపడింది. ఏంటి ఆ ప్రతిఫలం? ఆ ప్రతిఫలం ఏంటి? అక్షయమైన లోకం, నిత్య జీవం అది పొందుకోగలిగింది అనమాట. రెండవదిగా దేవుని చేత సాక్ష్యం పొందుకుంది, ఒక గొప్ప సాక్ష్యం పొందుకుంది. ఈ యొక్క రెండు లక్షణాలు కూడా మన ఈ స్త్రీ గురించి మనం నేర్చుకోవచ్చు. అయితే ఈ స్త్రీ యొక్క విషయంలో ఒక చివరి మాట ఒకటి చూసుకొని మనం ముగించుకుందాం. టైం సమయం ఉందా? 32. ఓకే, చివరి ముగింపు వచ్చిన చూసుకొని ముగించుకుందాం. మనం రెండో స్త్రీ వద్దులే. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ముగింపు. ఈ స్త్రీ దగ్గర నుంచి ముగింపు. ఈ స్త్రీని బట్టి మన జీవితాన్ని మనం ఎలా కొనసాగించాలనేది 12వ అధ్యాయం 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుము. మనందరం కూడా ఎందులో ఉన్నాం? పరుగు పందెంలో ఉన్నాం. అందరం మనం పరుగు పందెం ఓపికగా పరిగెత్తాలి. ఇదేదో ఒక రోజులో, ఒక గంటలో, 2 రోజులు జయించేటువంటి విధానం కాదు. ఓపికతో మరణించేందుకు కూడా పరుగు పెట్టాల్సిందనమాట. ఈ పరుగు పందెంలో మన గురి మొత్తం ఎవరి వైపు ఉండాలి? క్రీస్తు వైపు ఉండాలి. క్రీస్తు వైపు ఎందుకు ఉండాలంటే గొప్ప సాక్ష్య సమూహం మేఘములు ఆవరించిందంట. మన కళ్ళ ముందు కనబడుతున్నారు. అబ్రహాం గారు ఎలా జీవించారో కనబడుతున్నారు. నోవా గారు ఎలా జీవించారో కనబడుతున్నారు. ఇస్సాకు గారు ఎలా జీవించారో, యాకోబు గారు ఎలా జీవించారో, స్త్రీలు ఎలా జీవించారో, ఆ జీవితం మొత్తం మనకు కనబడుతున్నాయి. కాబట్టి అటు జీవితం మీకు కనబడుతుంది కదా, అంత గొప్ప సాక్షి సమూహం మీకు కనబడుతుంది కదా, మీరు సులువుగా చిక్కులు పెట్టి పాపంకి మీరు వెళ్ళమాకండి. మీ విశ్వాసం, మీ గురి, మీది ఎప్పుడు, మీ పరుగు పందెం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే యేసు వైపే చూడాలి మీరు అని. ముగింపుగా మన యొక్క స్త్రీ గురించి ఈ యొక్క భేదవిధరాల్లో కూడా మనకు అదే కనిపించింది అనమాట. ఆమె విశ్వాసం క్రీస్తు వైపు ఉంచింది, క్రీస్తుని అమ్మడించింది, క్రీస్తులో జీవించింది అనమాట. మనం కూడా ఇటు స్త్రీని బట్టి మనం ఎలా జీవించాలంటే దేవుని ప్రేమించాలి, దేవుని ఎదుట మన సాక్ష్యం పొందుకోవాలి. ఇటు సాక్ష్యం భేద వివరాలు పొందుకుంది, మనం కూడా ఇటు సాక్ష్యం పొందుకోవాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ మరి ఇటు అవకాశం ఇచ్చిన సంఘమునకు, స్థానిక సంఘ సువార్థికులు శ్యామన్న గారికి ప్రేమపూర్వకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరికీ వందనాలు.